యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఎవరైనా సరే మీరు మారు మనసు పొంది ఉంటే గనక మీరు మీ పిల్లల్ని మారు మనసులోకి నడిపించండి. వాళ్ళ గురించి ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తే ఒక అనుకూల దినమున వాళ్ళలోకి మార్పు వస్తుంది. మరి విడవకుండా ప్రార్థన చేయండి. ఎన్ని సంవత్సరాలైనా సరే పర్వాలేదు, కానీ మీరు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ పాపంలోకి వెళ్ళిపోకుండా దేవుడు వాళ్ళని మరి ఆపు చేస్తూ ఉంటాడు. కాబట్టి గమనించండి, ఎవరు కూడా మీ పిల్లల గురించి నిర్లక్ష్యం వహించవద్దు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ జీవితం అని కూడా ఎప్పుడు కూడా అనుకోవద్దు. వాళ్ళ యొక్క క్షేమం గురించి ప్రార్థన చేస్తూ ప్రతిదినం వాళ్ళ యొక్క మారు మనసు గురించి కూడా ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేయడం దేవుని చిత్తం ఏంటుంది. ఎందుకంటే మీరు మారు మనసు పొందితే ఖచ్చితంగా మీ పిల్లల గురించి కూడా ప్రార్థన చేస్తారు. ఆ విధంగా ప్రార్థన చేయకపోతే కనుక ప్రార్థన చేయండి. ఒకవేళ మీకు మారు మనసు లేదనుకోండి, మొదటగా మీరు మారు మనసు పొందండి. ఆ తర్వాత మీ పిల్లలు కూడా మారు మనసులోకి వచ్చేంత వరకు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు ప్రార్థన కొన్ని సంవత్సరాలు పడుతుంది. వాళ్ళ మార్పు గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు మార్పు రావాలంటే క్రమక్రమంగా మార్పు వస్తుంది. కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కొన్నిసార్లు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు మారు మనసు పొందండి. ఆ తర్వాత మీ పిల్లలు మారు మనసు గురించి కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే రేపు మీరు పరలోకానికి వెళ్ళి మీ పిల్లలు నరకంలో ఉంటే మీకు చాలా దుఃఖం కలుగుతుంది. కాబట్టి గమనించండి, మరి ఖచ్చితంగా మీ పిల్లల గురించి శ్రద్ధ వహించండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు కూడా వారి నిమిత్తమే కొంత పర్యవేక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అనేక మంది తల్లిదండ్రులు వాడు ఎదిగి ఉన్నాడు కదా, వాడికి అన్నీ తెలుసు కదా అనుకుంటారు. కానీ ఎదుగుతున్న పిల్లలతోనే కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలు వచ్చే వరకు మీరు ఉండకుండా ఏ దినం కాదినమో వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, ఎంత టైం ఎందుకున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా పర్యవేక్షణలో ఉంచితే మరి ఖచ్చితంగా వాళ్ళు ఒక మార్పు అంటూ వస్తుంది. వాళ్ళ ఒక భయము, తల్లిదండ్రుల భయం అనేది కూడా వాళ్ళకి ఉంటుంది. అదొకటే కాకుండా చిన్నతనం నుంచి దేవుని భయం కూడా నేర్పుతూ ఉండాలి. నరకం అంటే ఎలా ఉంటుందో చెప్పాలి. దేవునికి శిక్షలు ఎలా ఉంటాయో కూడా చెప్పాలి. దేవుడు శిక్షిస్తే ఏమవుతుందో కూడా చెప్పాలి. దేవుని ఉగ్రత గురించి కూడా చెప్పాలి. ఇవన్నీ కూడా వాళ్ళలో మరి మీరు అటువంటి బీజాలు మీరు నాటితే కనుక వాళ్ళు కొంత దేవుని భయం అనేది ఉంటుంది. ఇప్పుడు గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేయండి. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.